హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా కొత్త వీడియో. యాక్చువల్ ట్రావెలింగ్ది. అయితే మేము ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళినాం. 150 గేట్ బ్రేక్ దర్శనం తీసుకొని నార్మల్ కొండ ఎక్కగానే స్ట్రైట్ పార్కింగ్ అయిపోగానే కొండ ఎక్కుతాం కదా, స్ట్రైట్ పోతే మనకు 150 టికెట్ తీసుకొని లోపలికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ మేము నార్మల్ దర్శనంలోనే ఉంటుంది, కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ వెళ్ళిపోతాం అన్నట్టు, అంతే, ఏం లేదు. లోపల కూడా నార్మల్గా అలా చేస్తారు. అయితే మేము నెక్స్ట్ రమణేశ్వరం అని భువనగిరిలో అక్కడ గోల్డెన్ శివలింగం 750 kgs ఉంటాయట. ఇక్కడ 2000 లింగాస్ ఉంటాయి. అయితే ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీరు. ఇక్కడైతే ముగ్గు శివలింగం మనకు శివలింగం మీరు చూస్తారు కదా పెద్దగా. అయితే అక్కడ మన తల అనిచ్చి తల సైడ్స్కి ఒక్కొక్క చేయి పెట్టి మనకి మొక్కుంటే మొక్కుకొని దానికి ఏదన్నా చెల్లి ఇవ్వాలి కాబట్టి ఏదో ఒకటి ఇస్తున్నాను మొక్కుకోవాలన్నమాట. గాయస్, ఈ గుడి అయితే చాలా పెద్దది. ఇక్కడ లోపలికి పోతే ఇంకా చాలా దేవతలు దేవుళ్ళు అందరు ఉంటారు. ఈ ఒక్కొక్క స్పెషల్ లింగాలు ప్రతి ఒక్కటి దాని కింద రాసి ఉంటాయి. అయితే ఒక్కొక్క లింగానికి చుట్టుపక్కల కొన్ని పైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ పైప్స్ ద్వారా దానికి అభిషేకం నార్మల్గా వాటర్ వస్తాయన్నమాట, ఆ స్ప్రింక్లర్స్ లాగా. ఎలాగైతే మన బయట శివలింగాలకి ఎట్లున్నాయి ఇక్కడ అట్లున్నాయి.
అయితే గైస్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న అమ్మవారు భువనేశ్వరి మాత. ఇలాంటి భువనేశ్వరి మాతని మళ్ళా 6th మే నాడు ఇలాంటి భువనేశ్వరి మాత విగ్రహాన్ని బంగారుతో తయారు చేయడం స్టార్ట్ చేస్తారు అన్నారు. అయితే ఈ గుడిని కట్టించింది రమణానంద మహర్షి అట. అయితే ఇప్పుడు మీకు ఇటు స్ఫటికలింగం కనిపిస్తుంది ఇటు సైడ్ రైట్ సైడ్, ఇటేమో పంచలోహాల లింగం. అయితే ఇక్కడ చాలా దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ఒకసారి చూడండి. గాయస్ అయితే ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కింద ఇంగ్లీష్ ఇంకా తెలుగు పేర్లు అయితే ఉన్నాయి, దేవుళ్ళ దేవత పేరైతే. అయితే గాయస్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ కాలేదు. ఇది అక్కడక్కడ నార్మల్ కన్స్ట్రక్షన్ కాకుండా ఉంది. అయితే ఇక్కడ కూడా సేవ్ చేసేయడానికి వస్తారట చాలామంది. అయితే మేము పోయినప్పుడు ఒక ఆయన వచ్చిండు, అతను ఇక్కడ అందరూ చాలా బాగా పలకరిస్తారు మనతో. తిన్నారా, ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది నార్మల్ 2 వరకు, ఎప్పటి నుంచో తెలియదు కానీ 2 వరకు అయితే ఉంటుంది. అయితే గైస్ ఇక్కడ మీరు రైట్ చూస్తారు కదా, కొన్ని ఖాళీ ఉన్నాయి, ఇంకా మేబీ అక్కడికి ఇట్లా నార్మల్ దేవతల విగ్రహాలు తెస్తారేమో. మాకైతే అక్కడ నార్మల్ ఖాళీగా అయితే కనిపించినాయి, మేబీ తెస్తారు కావచ్చు ఫ్యూచర్లో. టోటల్ కన్స్ట్రక్షన్ చేసినాక అనుకుంటున్నా. గైస్ అయితే మేము ఇక్కడ కొద్దిసేపట్లో ఉండి నెక్స్ట్ మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మీరు చూస్తున్న స్వర్ణగిరి టెంపుల్ అదే. గైస్ అయితే ఇక్కడ బ్రహ్మరథం స్టార్ట్ చేస్తే 108 మెట్లు ఉంటాయి అన్నట్టు. మెట్లు లేకపోతే మనము ఈ మెట్ల పక్కకి వెళ్ళి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే కార్ తీసుకొని అక్కడ పార్కింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనము అక్కడ మెట్లు ఉంటాయి, పార్కింగ్ ఇట్లా వెనకాలకి వెళ్ళి ఉంటుంది అనమాట. అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా మేము 108 మెట్లు ఎక్కుతామని వెళ్ళాము. అయితే సైడ్స్కి విష్ణు అవతారాలు కూడా ఉన్నాయన్నమాట, 10 అవతారాలు. అది ఒకసారి మీరు చూడండి. అయితే గైస్ గుడి లోపలికి కెమెరా వీడియో ఇట్లా తీయరాదని ప్రతి ఒక్క పిల్లర్కి మ్యాక్సిమం ప్రతి ఒక్క పిల్లర్కి ఇట్లా నో ఫోటోగ్రఫీ, ఇక్కడ నోటీస్ నో ఫోటోగ్రఫీ అనుకుంటా మ్యాక్సిమం ప్రతి ఒక్క పిల్లర్కి ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒక రథం మీద హనుమంతుడు స్టాచ్యూ బాగా పెద్దగా ఉందన్నమాట. కింద హనుమంతుడు విగ్రహం ఉంది, అక్కడ పూజ చేస్తారు. ఇటు ఆ హనుమంతుడి విగ్రహం
పిల్లర్స్కి సైడ్స్కి బయట రామాయణం చిత్రం మొత్తం చెక్కారు స్వర్ణగిరి ఆలయంలో. అయితే గైస్ ఇక్కడ చాలామంది హనుమంతుడి రథం పక్కన గంట ఉందన్నమాట, చాలా పెద్దది. ఆ గంట అందరు కొడుతురు. ఇక్కడ నేను కూడా కొట్టాను, మా మమ్మీ మా అమ్మక్క వీళ్ళందరూ కొట్టారు. మా పిన్ని కూడా కొడతా అన్నది. సరే అని చెప్పేసి కొట్టే వరకు ఆగాము. ఇక్కడ చాలా పెద్ద గంట, మా సౌండ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ మొత్తం ఆ సౌండ్ తీసేసాను. సో ఒకసారి చూడండి. అయితే గైస్ ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లో బాగా ట్రెండ్ అవుతుంది చూడండి. స్వర్ణగిరిలో విష్ణు ఇట్లా నార్మల్ ఇట్లా నీళ్ళలో పడుకున్నట్టు. అయితే ఇక్కడికి మేము వచ్చేసాము అనమాట. ఈ గుడి బయట అటు గంట కొట్టంగానే బయటకు ఉంటుంది, సైడ్కి ఉంటుంది. ఇక్కడ మేము కింద పైన రెండు మొత్తం వీడియో తీసాము, ఒకసారి చూడండి. గైస్ అయితే ఇప్పుడు నేను మా పిన్ని ఇద్దరం ఫొటోస్ దిగాము. నేను మా మమ్మీ మా పిన్ని. ఇంకా ఇది మాత్రం మంచిగా అనిపించాను, పైన తీసాము. నేను ఫోటో దిగాను ఇక్కడ, మళ్ళీ మా పిన్ని నేను. అయితే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం అనమాట స్వర్ణగిరి నుంచి. నెక్స్ట్ ఏంటంటే మా పెద్దల వాళ్ళకి ఒక డాంబర్ ప్లాంట్ ఉందన్నమాట హుస్నాబాద్లో. అయితే ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ హుస్నాబాద్కి వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. లాస్ట్ స్వర్ణగిరి ఇక్కడనే ఇక మాకు. కానీ మస్తు అనిపించింది స్వర్ణగిరిలో, బాగుంది. లోపల దర్శనం కూడా మంచిగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలో ఎక్కడుందో, తిరుపతి ఎట్లుందో అట్లనే ఉంది. ఇది మా పెద్దన వాళ్ళ ప్లాంట్ లోపల టోటల్ వ్యూ. ప్లాంట్లో ఒక హౌస్ అనమాట, అక్కడ వ్యూ చూడండి ఒకసారి. అయితే గైస్ మా అమ్మక్క వాళ్ళ ప్లాంట్లో మా మమ్మీ నేను మా పిన్ని ముగ్గురం ఫొటోస్ దిగాం మామిడికాయతోటి ఇట్లా ఫన్ కోసం. అయితే గైస్ టోటల్గా మేము విజిట్ చేసిన ప్లేసెస్ అయితే ఇవి, ఒకసారి చూడండి. వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది.